పైనది ఇదల్లా ఖాళీ స్థలం. ఇది వాయువం మూత పడింది. ఇది ఉత్తరం. ఇది వాయుభవానికి బాల్కనీ గుంజినాడు ఇట్లా. ఇక్కడ ఏం లేదు, ఇట్లా కొంచెం ఈశాన్యం దగ్గర ఈ స్థలంలో అడిగి స్థలం ఒక 2 అడుగులు ఇప్పించుకుంటావా, ఇప్పించుకో, లేకుండా అమ్మేసి అని చెప్పిన. 2 సార్లు పోతే 2 సార్లు అమ్మేసి అని చెప్పిన. ఇంకా ఆయనకైతే చాలా ఇబ్బంది కలిగింది. ఇది కింద పార్కింగ్ అంతా, పిల్లర్లు ఇది, పైననే ఇండ్లు ఇది. అప్పుడు ఈయన వచ్చినాక ఇల్లు కొనాలనుకున్నారు. ఇప్పుడు చాలా మంది కొనాలనుకున్నారు కదా ఇండ్లు. అది ఇంకా కొన్ని పరిస్థితి ఉందో చెప్తారు చూడ. చెప్పు. ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అది ఆ ఉద్యోగం పోయింది. మళ్ళా 10 లక్షలు అది జగన్ గెలుస్తాడని 10 లక్షలు 10 లక్షలు లెక్క పెట్టినా అంట. తెల్లవారిది ఎంచుతారు. తెల్లారితే జగన్ గెలుస్తాడని అయితే బయట వాళ్ళే లెక్క పెట్టారు. జగన్ గెలుస్తాడని బయట పడితే ఇది సరిచేయాలంటే యువతలో 2 అడుగులు ఖాళీ స్థలం ఇవ్వాలి. తమ్ముడే సొంతం. నాగే తమ్ముడా. ఉత్తరము ఆగ్నేయము. ఇది తూర్పునా? ఇది ఉత్తరంగా, ఇది తూర్పు. ఇది తూర్పు. ఇది ఉత్తరం. ఈ వాళ్ళకు మంచిగా తమ్ముంది అండి స్థలం. ఇయ్యాడంటనే నాగైనా అడిగినా అప్పుడు. ఇయర్ మనది కాదు, వేరే వాళ్ళదన్నా. లేదా అమ్మి పద్యంగా చెప్పినాక పనికిరాదని. నాశనమైనారమ్మంటే వాళ్ళు. ఇప్పుడు కొన్నేళ్ళు ఇది కొంటేనే సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఇప్పుడు ఇది కట్టక ముందు పిల్లలకు 600 ఎకరాలు పైసుకొని ఆ మిద్దె కట్టినాక టాక్టర్ మిషన్లు అయినాయి. ఏం లేదు, అంత నిర్భాగ్య వ్యవస్థలో ఉన్నాడు. పోయి కూల్ డ్రింక్స్ పెట్టుకున్నారు. నాగే బాపిక పెట్టినాడు. ఈ కొన్నోడు మాత్రం అవుట్. ఇది ఇట్లా ఇదల్లా ఖాళీ స్థలం ఉంటాయి. ఇదల్లా ట్రాక్టర్లో ఉంటాయి. ఇంకోటి వాయువం ఆగ్నేయాలకైంది. ఈ గేటును ఈడ పెట్టమని చెప్పిన. ఇప్పుడు ట్రాక్టర్లు తిరగాలి, రివర్స్ అని ఈడ పెట్టినాడనా. ఇట్లా వాయువం ఆగ్నేయాలకైంది. అది ఈ గేట్ ఈడ పెట్టుకోవాలని చెప్పిన. నేను పెట్టుకొని ఈ బాల్కనీ కోసేయని చెప్పిన. ఆయన కథ ఏందని కోసేస్తే బాగుపడతామని చెప్పాను. ఇంకోటి ఈ స్థలం క్రాస్ ఉంది. ఈశాన్యం తగ్గింది స్థలం. అది ఇట్లా ఈశాన్యం తగ్గి ఇట్లా వాయువం పెరుకుంటూ పోయింది. నేను చెప్పిస్తాను అదే మనంలో చెప్తుడు తక్కింది చక్కగా తెంచుకొని కంపౌండ్ కట్టాలి. అన్నా ఎవరు నిలుస్తావన్నా ఇవి? నేను ఒకవేళ నేను ఇట్లా చెప్తున్నా అని కాదు కదా. నేను బుక్ చెప్తాడని కొందరు అంటారు కదా. నేను పుస్తకం చూసి చెప్పేది ఎందుకంటే మీరు తెలుసుకనికనే. నాకు తెలియక కాదు, నాకు మతికి లేక కాదు, మీకు నిదర్శనం చూపించనికనే నేను పుస్తకం చదివేది. ఈ పుస్తకం ఇటు లేదు, పుస్తకం ఇచ్చిపోతాయని చదువుకుంటా అంటే కొందరికి దాదాపు ఇట్లా పుస్తకాలు ఇట్లా చేస్తా నేను. ఇట్లా అవసరమైతే ఇట్లా ఉంటే పుస్తకం ఇట్లుంటే వాట్సాప్ పంపిస్తాను నేను వెంబడే. ఇట్లుంటే ఇట్లా జరుగుతుంది, దీన్ని ఇట్లా చేసుకని. కొందరు ఏమంటారు, ఈయనేం చెప్పా బుక్ చూసి చెప్తా. బుక్ చూసి చెప్తేనే కూడా కట్టకున్నారు. ఇప్పుడు నోటికి చెప్తా అనుకో, నాకు వచ్చినది చెప్తే ఈయన శ్రీనివాసరెడ్డి చెప్పి తోలుకొచ్చినాడు అనుకరా, లేకుంటే ఎవరో చెప్పినా తోలుకొచ్చు కదా. అట్లా నేను ఎందుకోసం పుస్తకం చూపిస్తా అంటే నిదర్శనంగా తెలుసుకరా నాయన, మీరు మరసంగా కట్టుకోరు, మీరు చదువుతామంటే బుక్కే ఇచ్చిపోతాను. దాదాపు 200-300 బుక్కులు ఇచ్చిటాను. నేనేం ఊకి ఇచ్చలేనులే, డబ్బులకే వాళ్ళు డబ్బులు ఇస్తారు బుక్కుది అట్లా. అంతేగాని ఇది కొందరు ఏమంటారంటే ఈయనకేం తెలుసు తప్ప బుక్ చూపిస్తాడు. బుక్ చూపించేది ఎట్లా నుంచి వస్తుంది? నమ్మకం కావాలి కదా, నమ్మాలి కదా. ఉన్నారు, 2 ఉన్నారు, పర్వాలే. తెలంగాణలో ఉన్నారు సుమారు చాలా మంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు. శిష్యులు మా ఇంట్లో అయితే 2 ఉన్నారు. అన్న ఇదేనా? నేనైతే శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నాడు కదా. శ్రీనివాసరెడ్డి గుంప్రమందిలో మనం ఎన్నో ఇళ్ళకి చెప్పినాం కదా. అట్టప్పుడు ఆయన చెప్పాలను, అట్టప్పుడు ఆయన చూపేలా.
ఉంటే మనదే ఇంకా అదే ఉమ్. నేను కూడా దాకా చెప్పలేదు చెప్పలేదు ఉమ్. బడగండ్లకు ఎమ్మడే చెప్పిన మీరు ఇండ్లు సరే ఇండ్ల బాగుపడరు. ఆ, చెప్పేసి ముందు మెట్ల కాడ పోతానే చెప్తాను ఇంట్లోకి రాతోళ్ళకి అంటుంది. ఆ, మెట్ల ఎక్కతోళ్ళకే చెప్పినా అంటుంది మా సటుకుడు కూడా. ఆ, మెట్ల ఎక్కతోళ్ళకి పట్ట 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 చెప్పిపోయినా ముందు మీకు తెలుసు. ఉమ్. మీ ఇంటి దేవుని పేట సీట్ రాసి దేవుని గుట్లో పెట్టు. ఇప్పుడు అఖిలమ్మలకు కూడా నాయరెడ్డి ఉన్నప్పుడు చెప్పిన అన్నా ఇట్లా క్రాస్ నడకలు అవుతాయి, ఇప్పుడు ఎట్లుందో క్రాస్ నడకలు అయినాయి ఇవి వద్దు అని చెప్పిన నాయరెడ్డి నాకు. చెప్తే ఆయన పట్టించుకోలే. అంత శోభక్క చచ్చిపోయా, భువనారెడ్డి శోభమ్మక్క చచ్చిపోయా. అక్క చచ్చిపోయినాక మళ్ళీ వస్తే నాయుడు నాకు మళ్ళీ జిరాక్స్ చెప్పించి నేను నువ్వు చదువుకో, నువ్వు చెప్తే మొండిగా తిరలాడాకని. గౌరవ తిరుపతి రెడ్డి వచ్చి దానికి ఏముందిలే నాయిరెడ్డి తిరగొచ్చులే అని తెలిసినాడు. తెలిసినాక నాయుడైనా వెళ్ళిపోయా. నాయుడైనా వెళ్ళిపోయినాక జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ రాలే. మనకి జగత్ విఖ్యాత్ రెడ్డి ఆ పిల్లంది కారు ఫైర్ అయ్యా కదా, కాలిపోయా కదా. ఒకసారి కారు కాలిపోయా జగత్ విఖ్యాత్ రెడ్డిది. కారు పోయినాక కారు కాలిపోయా, పెద్ద పెద్ద యాక్సిడెంట్, అదృష్టం ఉన్న బయట పడినాడు. మళ్ళీ కేసులో జైల్లో పడా. కేసులో జైల్లో పడినప్పుడు అప్పుడు పిలిపించింది అఖిలమ్మ. పిలిపిస్తే అంకుల్ ఇంతకుముందు చెప్పిన 2-3 సార్లు చెప్తే ఎవరు పట్టించుకోలే. అంకుల్ ఏదో ఒక రఫ్గా వస్తాడు, ఒక మోటుకుంటాడని నాయన పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే. ఒక మనకు జరిగిన వల్ల జరుగుతున్నాయి. పిలిపియండి అంకుల్ అంటే పిలిపిస్తే ఏం అంకుల్ మాకు ఇప్పుడు ఎట్లా వాడికి బెయిల్ రావాలో చూడు అంకుల్ అది ఇది అని చెప్పామే. ఏం లేదమ్మా రూమ్ కోయరి నైరుతి పెరిగిన రూమ్ బెయిల్ వస్తుంది అని చెప్తే కోసి నువ్వే ఇంకా నేను పోతున్నా నాకు డ్యూటీ ఉంది, నేను పని ఉంది పోతున్నా, నువ్వేం చెప్తావు అన్నయ్య చెప్పి ఆడికి చెప్తే అంకుల్ ఆడికి చెప్తే అడిగి కోసారని చెప్పా. కోస్తే 3 నెలలకు వచ్చే బెయిల్, 4 నెలలకు వస్తే 3 నెలలకు వస్తుంది బెయిల్ అంటే 4 దినాలకు వచ్చే బెయిల్ నా పిల్లలకి. అప్పటి నుంచి ఆయన వాళ్ళు కానీ బుడ్డ రాజశేఖర్ వాళ్ళు కానీ వాళ్ళు నన్ను అయితే బాగా దగ్గరికి తీసినారు. బుడ్డ రాజశేఖర్ వాళ్ళు కూడా ఫస్ట్ బుడ్డ రాజశేఖర్ వాళ్ళకి ఈ రాయలసీమలో చెప్పినది నేను అంతవరకు తెలంగాణలో ఉంటాయి ఎక్కువ శాతం. అన్నా వాళ్ళకు కూడా రాజశేఖరులకు కూడా అన్న పుస్తకంలో చూడు అని క్లారిటీగా చూపిస్తే ఇట్లా వాయువుని నశించిన తెగిపోయినందుకు గల వారు ఎంత ధనవంతులైన వ్యవహారం చేయరు, తరచుగా రాజకీయ ఇవ్వడం చవిచు రాస్తుంది. నా మాట విన్నారంటే కట్టినారు 2-3 సార్లు చూపిస్తే. ఇగో శ్రీనివాసరెడ్డి సూత్రాయిడా ఇక చూడు నేను ఎంత వివరంగా రాసినాడో. వాయువాన్ని శాస్త్రబద్ధంగా వస్తే గొప్పవాణ్ణి చేస్తుంది, వాయువుని నశించినా తెగిపోయినందుకు గలవారు ఎంత ధనవంతులైన వ్యవహారంలో చేరరు, అంతేకాకుండా తరచుగా రాజకీయ ఓటమి చవి చూడాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు 2-3 సార్లు ఇబ్బంది పడినారు కదా, 2 సార్లు పడిపోయినారు, 2 సార్లు 3 సార్లు పడిపోయినారు కదా. ఈసారి అంటే చాలా నాక వాళ్ళు ఏమన్నారు, చౌదరి మాకు వాస్తు అంటే నమ్మకం లేదు, ఇలా జరిగింది జరుగుతూ పోన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ఏదో చెప్తున్నా అంటే నాకుండి నేనేమన్నా అలా ఇది 5 లక్షలు అయితేమో 3 అంతస్తులు పిల్లరు, 5 అంతస్తులు అవుతుందేమో నేను ఎత్తిస్తా పిల్లరు, 5 లక్షలు అవుతుందేమో నాకు గెలిస్తే డబల్ ఇవ్వాలని నేను అనుకుంటా. అన్నాక లేదు వాస్తు అంటే మాకు నమ్మకం లేదు నువ్వు పో అన్నారు. పోనీ ఇటు నుంచి దాదాపు అటు నుంచి అందరం పోయి లోపల మళ్ళీ ఉరుకురికి మంచి వచ్చి చెప్పా సార్ అన్నులు సార్ అప్పుడు ఎవరెవరికి ఫోన్ చేసినా ఎన్హెచ్ శంకరెడ్డికి ఫోన్ చేసినట్టున్నారు నాకు తెలిసి. ఎన్హెచ్ శంకరెడ్డికి దేవగుంట్ల నేను చేస్తే ఇంకా చెప్పినట్టున్నాడేమో. చెప్పి ఇంకా చెప్పా ఎక్కడ పోవాకు మేము పిలుస్తూనే రావాలా, మేము ఆలోచన చేసుకొని చెప్తా ఉంటాయి. మరుసనాడే పిలిపించి ఎట్లగడంలో చెప్పు అంటే చెప్పిపోయి ఈ గౌండలు అబ్బా నువ్వు పోతే వాళ్ళతో పెద్దలతో కంప నేను నువ్వు ఇన్నే ఉండవు నేను ఎవరే నా బతుకుదా ఇది నేను పోవాలా నాకు వస్తుందంటే నేను పెద్దలతో 3 అంతస్తులు పిల్లలు ఎత్తాలా ఎలక్షన్ కల్లా 3 అంతస్తులు ఎత్తిరి పిల్లలు ఎత్తినాక ఇంకా గెలిచా కదా. అప్పుడు చక్రపాణి రెడ్డి మీద గెలిచినాక అప్పుడు పిలిపించిన రాజశేఖర్ రెడ్డి పిలిపించాను. అప్పటి నుంచి బాగానే దగ్గర చేస్తున్నారు. ఇది శాస్త్రం అన్నా.